చాటు వ్యవహారం చేస్తున్నావు, రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినే వ్యవహారం చేస్తున్నావు. మళ్ళా రేపో మాపో ఢిల్లీ పోయి నువ్వు అక్రమంగా నువ్వు ఒప్పందాలు చేసుకుంటే రాష్ట్రానికి నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. నీకు అవగాహన తక్కువ, ఆవేశం ఎక్కువ. దేవాదుల ఏ బేసిన్లు ఉందో నీకు తెలియదు, నల్లమల ఎక్కడ ఉందో నీకు తెలియదు. నీకు ఇప్పటికీ ఏ విషయం మీద కూడా అవగాహన పెంచుకోలే. 31 నెలల తర్వాత కూడా నువ్వు ఆదిత్యనాథ్ దాస్ మాటలు పట్టుకొని నువ్వు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తే మాత్రం ఊరుకోమని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆలోచన ఏదైనా ప్రజల ముందు పెట్టాలి, ప్రజలతో చర్చించిన తర్వాతనే మరి రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా గమనించినారు. అసలు ప్రభుత్వం వేసిన కేసు డిస్మిస్ అవుతుందా? ఒక్కసారి కాదు, 2 సార్లు అవుతుందా? రిట్ డిస్మిస్, ఇలా సూటు డిస్మిస్. గోదావరి బనకచెర్ల విషయంలో నీ వైఖరి అనుమానాస్పదంగా ఉంది. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది. చంద్రబాబు గారికి కొమ్ము కాసే విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ నీటి హక్కులను వదులుకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అండ్ నాకు అర్థం కాదు, లాస్ట్ టైం ఏమో సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అది ఆయనతో రిట్టు కొట్టుడు వీకింది. ఈసారి అటాంకలు పోలేగా. అంటే ఏంది అసలు? నువ్వు లాస్ట్ టైం సుప్రీంకోర్టు పోయిండు, సూటు బూట్ వేసుకొని పోయిండు. ఈయన పోయిండు, ఆయన డామ్ అనేది అది రిట్టే కొట్టేసింది సుప్రీంకోర్టు. మరి ఇలా సూట్ వేసిండు, మరి సూట్కు మరి సూట్ వేసుకొని ఎందుకో పోలే, మరి పట్టించుకోలే, కనీసం రివ్యూ చేయలే. ఏం జరుగుతా ఉంది అసలు? ఇలా ఈ రాష్ట్ర హక్కులు కాపాడాలి. ఇలా 3 మంత్రులు దేవాదులు పోయిండ్రు, పెద్ద బిల్డప్ ఇచ్చారు. అసలు దేవాదులు పోయి బట్టిగారు మాట్లాడుతుండు, ఏమంటుండు బట్టిగారు, మేము మోటార్ లాంచ్ చేసినాం. ఎప్పుడు ఆన్ చేసినావు? బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించినాక. నువ్వు ఇక్కడనేమో ఎన్డీఎస్ఏ అంటున్నావు, మేడిగడ్డ కాడ ఎన్డీఎస్ఏ పెట్టి సాకులు చెప్తున్నావు. దేవాదుల కాడ ఏ ఎన్డీఎస్ఏ ఉన్నది, ఎందుకు ఎత్తుతలేవు అని బీఆర్ఎస్ అడిగితే అది కూడా సగం మోటార్ లాంచ్ చేసేది, ఇంకా సగం చేయలేదు. బీఆర్ఎస్ ప్రశ్నించినాక మీరు నిద్రలేసిండ్రు. దేవాదుల మోటార్లు ఎప్పుడానైనాయి? మేము అడిగినాకనే కదా. ఇప్పటికీ 2500 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1500 ఎత్తుతుండ్రు. 10 మోటార్లు ఉంటే 6 నడుస్తున్నాయి, ఇంకా 4 మోటార్లు ఇప్పటికీ స్టార్ట్ చేయలే. ఇంకా ఆడిపోయి బట్టిగారు చెప్తుండు, ఈ నీళ్లు ఎత్తడానికి సమ్మక్క బ్యారేజీలో నీటి నిల్వ చేసుకుంటే మనం పంపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని ముద్దుగా చెప్పిండు బట్టిగారు. మరి సమ్మక్క బ్యారేజీ ఎవరు కట్టిరు? మీ కాంగ్రెస్ గట్టలే. మీ కాంగ్రెస్ 170 రోజులు దేవాలయంలో నీళ్లు ఎత్తుతామంటే, ఫుట్బాల్లకు నీళ్లు అందకపోతే నీళ్లు కిందికి పోతుంటే 100 రోజులు నడవలే. ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి సమ్మక్క బ్యారేజ్ కడితే ఇలా 250 రోజులు దేవాదులు నడుస్తా ఉంది. బట్టి గారు, మీరు చెప్పిన నీళ్లు నిల్వ చేసుకుంటాం సమ్మక్క బ్యారేజీలో, సో దట్ దేవాదులు నడుస్తుంది. ఆ నిల్వ ఎక్కడిది? ఆ బ్యారేజ్ ఎవరు కట్టిండ్రు? బీఆర్ఎస్ పార్టీ కట్టింది, మా కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతుండు, యాసంగిలో 86 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామంటాడు ఇవాళ దేవాదుల కాడ. నువ్వు కొత్త కొనేది 86 లక్షలు. 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నావు. నువ్వు